నమస్తే. ఇరాన్ ఇప్పుడు నిత్య అగ్నిగుండంలా మారిపోయింది. ఎక్కడ చూసినా నిరసనలే, ఆందోళనలే. రోడ్లపైకి జనం వచ్చి ప్రభుత్వం అణిచివేతకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క నిరసనకారుల ప్రతిఘటన. ఇదంతా చూస్తూ ఉంటే ఇరాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం రాజకీయ అస్థిరతకు కారణమవుతుందా అన్న వాదన కూడా ఉంది. ఇటు వెనిజులా, గ్రీన్లాండ్ తర్వాత ప్రస్తుతానికి అమెరికా పరిశీలనలో ఇరాన్ ఉంది. ఇంతకీ ఇరాన్ నిరసనలకు కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అసంతృప్తి, ధరల పెరుగుదల, మరోవైపు నిరుద్యోగం, దీంతో కరెన్సీ పడిపోవడం, ఇవన్నీ కలగలిపి ఇరాన్ పౌరులను రోడ్లపైకి తీసుకొచ్చేశాయి. కఠినమైన మత చట్టాలు ఇరాన్ పౌరులను అణిచివేస్తున్నాయి. దీంతో మరింత ప్రతిఘటనలు పౌరుల నుండి ఎదురవుతున్నాయి. ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి కారణం అమెరికా అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకు అనంటే, అమెరికా ఇరాన్ మధ్య విభేదాలు వచ్చిన తర్వాత అమెరికా ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించేసింది. ట్రేడ్ టారిఫ్లు విధించింది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపైన ఆంక్షలు విధించింది అమెరికా. దీంతో ఇరాన్, చైనా, రష్యాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. ఇది అమెరికాకు మరింత కోపాన్ని తెప్పించింది. దీంతో అమెరికా ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధించడంతో డాలర్తో పోల్చితే ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పడిపోయింది. దేశంలో 40% వార్షిక ద్రవ్యోల్బణం నమోదైంది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఫారెన్ కరెన్సీ నిల్వలు తగ్గిపోయాయి. ఆదాయం పడిపోయింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. ఉప్పు కొనాలన్నా, పప్పు కొనాలన్నా, బియ్యం కొనాలన్నా ఇలా కనీస నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో ప్రజల్లో అసంతృప్తి చెలరేగింది. మరోవైపు నిరుద్యోగం వెంటాడుతోంది. దేశంలో ఉద్యోగాల కల్పన లేకపోవడంతో యువతలో తీవ్ర ఆగ్రహానికి కారణాలయ్యాయి. మరోవైపు రాజకీయ అసంతృప్తి కూడా ఇరాన్లో పెరిగిపోయింది. పాలకులపై తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. వాటన్నిటినీ అణిచివేయడానికి కేమానీ ప్రభుత్వం కఠిన మత చట్టాలను అమలు చేసింది. వీటిని ప్రజలు ప్రతిఘటించారు. మరోవైపు నిరసనకారులకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. నిరసనకారులను చంపితే అమెరికా వారిని కాపాడుతుంది అంటూ ట్రంప్ కామెంట్ కూడా చేశారు. 2022లో మహసా అమినీ మరణం తర్వాత ప్రజల నుండి తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. తమకు స్వేచ్ఛాయుత జీవనం కావాలి అని ఇరాన్ ప్రజలు పోరాడుతున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్యం కావాలి అని డిమాండ్ కూడా చేశారు. ఇరాన్లో అధికార మార్పు జరిగే వరకు ఈ పోరాటం ఇకపై ఆగేలా కనిపించడం లేదు. ఆయతుల్లా కేమానీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక నిరసనకారులకు మద్దతుగా అమెరికా నిలబడింది. దీంతో ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది.